తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి మనకు తెలియని ఆశ్చర్యపరిచే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. భక్తులు కలియుగ వైకుంఠంగా భావించే ఈ క్షేత్రం వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయి. రహస్య గ్రామం. శ్రీవారి పూజకు ఉపయోగించే పాలు, వెన్న, నెయ్యి, పూలు మరియు ఆకులు తిరుమలకు దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి వస్తాయి. విశేషమేమిటంటే ఆ గ్రామస్తులకు తప్ప బయట వ్యక్తులకు అక్కడికి ప్రవేశం లేదు. అక్కడ ఉండేవారు ఇప్పటికీ చాలా నియమ నిష్ఠాలతో జీవిస్తారు. మనం గర్భగుడి బయట నుండి చూసినప్పుడు స్వామివారి విగ్రహం సరిగ్గా మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి విగ్రహం గర్భగుడిలో కుడివైపు మూలకు ఉంటుంది. కావాలంటే మీరు తదుపరిసారి దర్శనానికి వెళ్ళినప్పుడు గమనించవచ్చు. స్వామివారి విగ్రహం వెనుక భాగంలో చెవి పెట్టి వింటే స్పష్టమైన సముద్రపు అలల చప్పుడు వినిపిస్తాయట. తిరుమల సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నప్పటికీ ఈ శబ్దం ఎలా వస్తుందో ఇప్పటికీ ఒక మిస్టరీ. శ్రీవారి గడ్డం మీద పచ్చకర్పూరం ఎందుకు? ఎప్పుడైనా గమనించారా? ప్రధాన ద్వారం దగ్గర అనంతాళ్వారు వాడిన ఒక గుణపం ఉంటుంది. పురాణాల ప్రకారం స్వామివారు బాలుడి రూపంలో ఉన్నప్పుడు అనంతాళ్వారు ఆ రాడుతో కొట్టడంతో స్వామివారి గడ్డానికి గాయమై రక్తం వచ్చిందట. అప్పటి నుండి ఆ గాయానికి మందుగా పచ్చకర్పూరం పూయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. స్వామివారి తలపైన ఉన్న జుట్టు కృత్రిమమైనది కాదు, అది నిజమైన జుట్టు అని చెబుతారు. ఎంత దువ్వినా అది చిక్కుపడకుండా పట్టులా మెరుస్తూ ఉంటుందని అర్చకులు చెప్పారు. దీని వెనుక నీలాదేవి తన జుట్టును స్వామివారికి సమర్పించిన కథ ఉంది. గర్భగుడిలోని విగ్రహం ముందు ఉంచిన మట్టి దీపాలు ఎప్పటి నుండి వెలుగుతున్నాయో ఎవ్వరికీ తెలియదు. అవి వేల సంవత్సరాల నుండి నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయని నమ్ముతారు. స్వామివారికి చెమట పడుతుంది. అభిషేకం చేసే సమయంలో స్వామివారి విగ్రహం ఉష్ణోగ్రత పెరిగి విగ్రహం వెనుక భాగంలో చిన్న చిన్న నీటి బిందువులు చెమట కనిపిస్తాయట. అర్చకులు పట్టు వస్త్రంతో ఆ తేమను తుడుస్తుంటారట. మీరు తిరుమలకు లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.